వెల్కమ్ బ్యాక్ గైస్. ఇంట్లో వాళ్ళందరూ జాబ్ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది, జాబ్ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. జాబ్ చేసి ఎప్పటికీ లైఫ్ సెటిల్ అవ్వదు. అది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా బిజినెస్లోకి దిగితేనే మనకి లైక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ పీస్ఫుల్ టైం కానీ అన్నీ దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను నేను. 6కి లాగిన్. నాకు దాదాపు 1.5 hours 2 hours ముందు స్టార్ట్ అవ్వాలి. నా వర్క్ లొకేషన్ ఆల్మోస్ట్ 22 kilometers ఫ్రమ్ మై రెసిడెన్షియల్ లొకేషన్. ఐ విల్ షో మై జర్నీ హౌ ఇట్ విల్ బి టుడే. 1.5 గంట సేపు పడుతుంది. అయ్యో, ఈ ట్రాఫిక్ దాటుకొని. ఇది యాక్చువల్గా 360 degrees కవర్ అవుతుంది 8K రెజల్యూషన్తో. బట్ అది ఎడిట్ చేసేదానికి సపోర్ట్ చేసే డివైస్ కూడా ఉండాలి మన దగ్గర. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు. సో సింగిల్ లెన్స్లో అది తక్కువ క్లారిటీలో రికార్డ్ చేస్తున్నాను. చూద్దాం పోను ఇంకా ఎంత డెవలప్ అవుతామో అంతగా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 4 అవుతుంది. కంపెనీ దగ్గర రీచ్ అయినాక అప్డేట్ చేద్దాం. మధ్యలో కొన్ని పనులు ఉన్నాయి. పనులు అంటే ఫుల్ ట్యాంక్ చేసుకోవడం బై పెట్రోల్. అంటే 1 week స్టార్టింగ్ మనం ఫుల్ ట్యాంక్ చేసుకుంటే నాకు దాదాపు 1 week వస్తుంది. 1 week 5 days పైన వస్తుంది. అదే మన బుల్లెట్ కూడా కానీ ఉంటే సార్కి పర్ డే 2 liters. ఈ ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఒకరోజు 2 లీటర్లు పట్టుకొని స్టార్ట్ అయ్యాను అంతే. అప్ అండ్ డౌన్కి కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పుడు రిజర్వ్. సో మనం 7 బుల్లెట్ మెయింటైన్ చేయాలంటే కనీసం మనకు ఒక 50-60 జీతం ఉండాలంటే పని అవుతుంది. ఓకే, సైనింగ్ ఆఫ్. రీచ్ అయ్యాక అప్డేట్ ఇస్తా. అదొక సరదా, ఏం చేస్తాం, టైం పాస్. దీన్ని వదిన ఎడన్నా పల్లెటూరులో డైరీ ఫామ్ పెట్టుకోవడం బెటర్. ఈడే కాదు, అది జాబ్ అంటేనే అంతే, కూలి పనే. మనం దొరలాగా ఎప్పుడు ఉండలేం. జస్ట్ నో కంప్లీటెడ్ ద లాగౌట్ టైం. యాక్చువల్గా 8 hours వర్క్ లాగిన్. కాకపోతే ఈరోజు ఎక్స్ట్రా ట్రైనింగ్ ఏదో ఉందనేసి 2 hours ఎక్స్టెండ్ చేయమన్నారు. నా లవ్వడాలో కంపెనీ అనాలంటుంది, కానీ అనలేం కదా. కంపెనీ మంచిదే, అక్కడ ఉండే కొంతమంది వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కంపెనీ మీద వస్తుంది. సో అట్లా ఎప్పుడు అనకూడదండి పక్కన వాళ్ళ గురించి, కంపెనీ మొత్తాన్ని. ఓకేనా? సో ఇంక ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయితే 6కి. మళ్ళీ ఈరోజు త్వరగా రావాలి, ఆ ట్రైనింగ్ ఏదో ఉందనేసి పిలిచారు. తప్పదు, ఏం చేయాలి. కూలోళ్ళం, నెల జీతానికి కూలోళ్ళం. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. వాడు కొట్టించోడు కొట్టించుకోవాలా, కొడతానన్నప్పుడు కొట్టించుకోవాలా, ఏం చేయలేం. బై, సీ యూ.